డైరెక్టర్ బాబీ కొల్లి తీసిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ అయింది. నందమూరి బాలకృష్ణ, ప్రజ్ఞా జైస్వాల్ జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతల, బాబీ డియోల్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. తమన్ సినిమాకి మ్యూజిక్ అందించారు. అయితే ఈ సినిమాలో దబిడిదిబిడి పాట అయితే వేరే రేంజ్లో మారుమోగుతోంది. తెలుగు రాష్ట్రాలు దాటి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్లిపోయింది ఈ సాంగ్. తాజాగా దబిడిదిబిడి పాటకి నైజీరియన్స్ కూడా స్టెప్పులేశారు. కొంతమంది నైజీరియన్లు ఈ పాటకి స్టెప్పులేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నిచ్చిన బీట్కి శేఖర్ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీతో ఓ ఊపు ఊపేశారు వీళ్ళు. నైజీరియన్లే కాకుండా కొరియన్స్ కూడా ఈ పాటతో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిజానికి ఈ పాట రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో నెగిటివిటీ బాగా వచ్చింది. బాలయ్య లాంటి సీనియర్ యాక్టర్తో ఇలాంటి స్టెప్పులు వేయిస్తారా అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఊర్వశీ రౌతల బ్యాక్ని కొడుతూ బాలయ్య వేసిన ఈ స్టెప్పుపై యాంటీ ఫ్యాన్స్ కూడా గట్టిగానే ట్రోల్ చేశారు. కానీ ఈ పాటకి థియేటర్లో మాత్రం విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో అయితే వేలల్లో రీల్స్ వస్తున్నాయి. బయట కూడా పార్టీలు, ఫంక్షన్లో ఈ పాట పెట్టుకుని వైబ్ అవుతున్నారు జనాలు. ఇలా రిలీజ్ అయినప్పుడు ట్రోల్స్ ఎదుర్కొంటున్న ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది. మరోవైపు సినిమా రిలీజ్ అయి ఇన్నాళ్ళు అయిపోయినా ఇప్పటికీ ఈ పాటతో రీల్స్ చేస్తూ చిల్ అవుతోంది ఊర్వశీ రౌతలే. వారంలో కనీసం 1-2 సార్లైనా ఈ పాటతో వీడియో చేసి పెడుతోంది. తాజాగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో దబిడిదిబిడి పాటకి స్టెప్పులేసింది. ఈ వీడియో కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రంతో వరుసగా 4వ హిట్ ఒక ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. అంతకుముందు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య దీంతో మరో 100 కోట్లు కొల్లగొట్టారు. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టారు బాలయ్య. ఈ సినిమా ఇదే ఏడాది రిలీజ్ కాబోతోంది. మరి ఈ చిత్రంతో ఎన్ని రికార్డులు కొల్లగొడతారో చూడాలి.